బ్రతుకు తెరువు కోసం పాలస్తీనా నుంచినో, పాకిస్తాన్ నుండినో, ఆఫ్ఘనిస్తాన్ నుండినో, సిరియా నుండినో, లేకపోతే పాలస్తీనా నుండినో, లేకపోతే దాని పేరేంటి అది బంగ్లాదేశ్ నుండినో, ఇట్లాంటి దేశాల నుండి లెబనాన్ నుంచినో, యెమెన్ నుండినో బ్రిటన్‌కొచ్చి బ్రతుకు తెరువు కోసం వచ్చి చివరికి అక్కడ ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు దొరికినప్పుడు నాటకాలాడటం అన్నది సహజమైపోయింది. తాజాగా మొహమ్మద్ అనేటువంటి వాడు 14 సంవత్సరాలు బ్రిటిష్ గాళ్ళ మీద రేప్ అటెంప్ట్ చేశాడు. వాడిని పట్టుకున్న తర్వాత వాడు అపాలజీస్ చెప్తా విచిత్రంగా చెప్తుంటాడు. Your friend's coming now. So why have we got your picture and you're meeting a 14-year-old girl today? Let's go to Anthony. You already have. Don't. Come on. Start. Bring them. Literally landed there. You can stay. You want to stay, Michael? Why are you meeting a 14-year-old today? You're meeting a 14-year-old. ఈ ఘాతుకాలకు పాల్పడ్డోటు ఏదో కథలు చెప్పడం అన్నటువంటిది అలవాటైపోయింది. ఇప్పుడు అలాంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధపడుతోంది.